ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हॉर्न मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाज़ार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हैं हमेशा। हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसो बैठ के बात करिए, हो गया। అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము తీసుకోం. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. దట్ విల్ డిసైడ్ ఇన్ అవర్ కమిటీ. వాట్ విల్ డూ దట్ విల్ డిసైడ్ ఇన్ లైసెన్స్ రద్దు చేస్తారా, షాప్ తీపిస్తారా, అది మేము డిసైడ్ చేస్తాం. అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి, ఏం చేయాలి అది మాట్లాడతాం. తప్పు జరిగిందని భావిస్తురా? తప్పు జరిగింది, తప్పు జరగలేదు మనీ లేదు. మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గీట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది. బట్ అంత ఐడిది అవసరం కాలేదు. వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వాడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే సోషల్ పెద్ద వైరల్ మారింది, దాని మీద ఏమన్నా ఎలా అంటారు దాన్ని? లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు, దానికి మాకేమిది లేదు. के मारवाड़ी वालों ने बोला 2000 पी के, तेलंगाना वाले लोग हाथ में 2000 है तो पी के सो जाते हैं बोल के बोल रहे हैं। नहीं वो आइडिया नहीं, मेरे को नहीं मालूम। नहीं पूरा वायरल हो रहा है मीडिया नहीं, वो नहीं मालूम। वो जो भी बोला वो गलत है. లాస్ట్ మంత్ 31st ఆరన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పిన, నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను, నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే, ఇంతలో అలా మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన, ఇద్దరు, అరుణ్కి ఇంకా సాయిదాదకి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసారు. అంతే అని ఇక్కడున్న మారవాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు. దాని తర్వాత మా మిత్రులు వచ్చారు, కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లేని వాళ్ళు వీళ్ళందరూ. నేను ఇక్కడ పుట్టి పెరిగిన, వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం, దానివల్ల రియాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి, అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు. నేను ఎక్కడ కూడా దాడి చేయలే, మా వాళ్ళు కూడా దాడి చేయలే. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదాద. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు, ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు, అట్లా రియాక్ట్ అయినానే. నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను, వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సీ, నేను టకారా బస్సీ నివాసిని, మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి. నేను కొట్టలేదు బ్రదర్, నేను కొట్టలేదన్నా. నేను ఏడ కూడా ఆయన ఓకే, నేను ఆయన పైన చేయలేదు. నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి, బీయింగే తెలంగాణ, హైదరాబాద్, మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఓడని అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు, అంతే అని కావాలని జరిగింది కాదు. ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా నేను వాడిని క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ టకారా బస్సీ నివాసిని, మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై నేను వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి. కానీ వాడు అట్లా అనలేదు, వాడు వస్తాడే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. కొట్టిన వారు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను.